సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐవి అడ్వాన్స్డ్ ఆర్థోకే డాక్టర్ భరత్ చిడిగే గారు, ఆర్థోపెడిక్ డాక్టర్. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం బిఫోర్ ఒక వీడియో చేసాము, దాంట్లో పిఆర్పి అండ్ సర్జరీ రెండిటి ప్రాధాన్యత తెలియజేశారు. సో కండిషన్ బట్టి అండ్ సిచ్యుయేషన్ బట్టి క్లయింట్ రివ్యూ తీసుకునే మీరు సర్జరీ కానీ పిఆర్పి కానీ చేస్తామని చెప్పారు సార్. బట్ ఒక్క మాటల్లో నాకు ఒక క్లారిటీ, మా వ్యూయర్స్ కోసం ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నాం సార్. పిఆర్పి వర్సెస్ సర్జరీ ప్రొసీజర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం సార్. ఏంటి ఫర్దర్ గా ఎలా ఉంటుంది, ఏది బెస్ట్ ఏంటి, ఒకసారి డీటెయిల్స్ ఒకసారి. ఓకే, ఫస్ట్ మీరు అన్నట్టు పిఆర్పి లేదా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే యూజువల్లీ దాన్ని టీకేఆర్ అంటాము, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దాంట్లో కూడా రకాలు ఉన్నాయి, బట్ దీని గురించి మాట్లాడదాము. సో పిఆర్పి అన్నది ఏమవుతుందంటే, పేషెంట్ వస్తారు, వచ్చాక వాళ్ళది బ్లడ్ డ్రా చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే ఉంటుందో అది సపరేట్ చేసి మనం ఇంజెక్షన్లోకి లోడ్ చేసుకుంటాము. ఈలోగా పేషెంట్ని ప్రిపేర్ చేసి మన ఓటీ టేబుల్ పైన తీసుకుంటాము. నీ జాయింట్ని అంతా స్టెరైల్గా కవర్ చేసుకొని మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లో కానీ, ఏదర్ సియామ్ గైడెన్స్, సియామ్ అంటే మన ఎక్స్రే మిషన్, దాని గైడెన్స్లో కానీ జాయింట్లోకి వెళ్ళి ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అండ్ ఇచ్చే ముందు లోకల్ అనస్థీషియా ఇస్తాము. అది జస్ట్ చిన్న నీడిల్ ప్రిక్ లాగా మాత్రమే ఉంటుంది. సో పెయిన్ అన్నది ఆల్మోస్ట్ నిల్ ఎక్సెప్ట్ ఫర్ దట్ ఇంజెక్షన్ పెయిన్. ఆ తర్వాత ప్రొసీజర్ అయిపోయాక, అంటే ప్రొసీజర్ ఇంజెక్షన్ అంతా ఒక 15-20 మినిట్స్ పని, అండ్ ఈ సెంట్రిఫికేషన్ ఏదైతే ఉందో అదొక హాఫ్ అన్ అవర్. సో ఓవరాల్గా ఇదంతా ఒక 60 మినిట్స్, అంటే 1 అవర్ లోపు అయిపోతుంది. అది అయ్యాక పేషెంట్ అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కూర్చోవచ్చు. కూర్చొని ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో అలానే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అన్నా కూడా నిల్. మనం లాస్ట్ టైం ఆడుకున్నట్టు అంటే ఇంజెక్షన్ ప్రొసీజర్ అయితే స్టెరైల్ గా చేయాలి. అది లేకపోతే నీ జాయింట్ లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ దీంతో కూడా ఉంటాయి. సో అది జరిగినట్టయితే ఇంకా అసలు ప్రాబ్లం అన్నది ఉండదు. అంటే మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ సర్జరీతో కంపేర్ చేస్తే అయితే ఉండవు. సో ఇది పిఆర్పి గురించి. కాంప్లికేషన్స్ ఏమైనా సార్ ఫర్దర్ గా? పిఆర్పి వల్ల అయితే కాంప్లికేషన్స్ అయితే ఆల్మోస్ట్ నిల్. ఆల్మోస్ట్. అండ్ వాట్ అబౌట్ సర్జరీ సార్? సర్జరీ ఇదేంటంటే చాలా మందికి దీని మీద చాలా అపోహలు ఉన్నాయి నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి. బట్ ఇది కూడా పిఆర్పి అంత కాకపోయినా కొద్దిగా సింపుల్ ప్రొసీజర్ అనే చెప్పొచ్చు అదర్ సర్జరీస్ తో కంపేర్ చేస్తే. అయితే ఇదేంటంటే పేషెంట్ ముందే బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకొని ప్రిలిమినరీగా చెకప్ చేసుకుంటాం. అంటే మనం డిసైడ్ అవుతాం ఏ పేషెంట్ ఏ జాయింట్ చేస్తున్నాము, ఆ నీ జాయింట్కి ఏ ఇంప్లాంట్ పెడుతున్నాం, ఇవన్నీ ఇది చేసుకొని. అండ్ అనస్థీషియా వాళ్ళు కూడా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు. అనస్థెటిస్ట్ కూడా చూసాక మనం ఈ రోజు సర్జరీ పోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు వచ్చి పేషెంట్ అడ్మిట్ అయ్యారు, ఏం తినకుండా వస్తారు. లాస్ట్ 6 గంటలు ఏం తినకుండా వస్తారు. వచ్చాక అనస్థెటిస్ట్ మన వెన్ను భాగంలో ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాము. అది ఇచ్చాక కింద ఇక్కడ నుంచి పేషెంట్ మెలకుతోనే ఉంటారు, ఇక్కడ నుంచి కింద స్పర్శ అనేది ఉండదు. అప్పుడు మనం ఆ నీ జాయింట్ అంతా స్టెరైల్ గా క్లీన్ చేసుకొని డ్రేప్ చేసుకొని సర్జరీ అనేది మొదలెడతాం. సర్జరీ అన్నది ఒక 1 అవర్ పడుతుంది ప్రొసీజర్. 1 అవర్ తర్వాత మళ్ళీ పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి షిఫ్ట్ చేసేస్తాం. అక్కడ నుంచి ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం. రూమ్కి షిఫ్ట్ చేశాక పేషెంట్ అంతా పెయిన్ అదంతా ఓకే అనుకుంటే పేషెంట్ని ఆ రోజే నడిపించచ్చు. అంటే సర్జరీ అయిన రోజే పేషెంట్ని నిల్చోబెట్టి నడిపించవచ్చు. అండ్ ఆ మరుసటి రోజు అంతా బాగుంటే, అంటే ఆ నెక్స్ట్ డే కానీ అంటే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, ఈ రోజు సర్జరీ ఏంటంటే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అంతా బాగుంటే డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు డ్రెస్సింగ్ చేసేసి. అలాగా ఇది కూడా పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం కాదు. బట్ వాళ్ళు ఫిజియోథెరపీ ఇంటి దగ్గర ఒక 2 వీక్స్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ముందున్న ప్రొసీజర్కి ముందు ఎలా అయితే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటున్నారో ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోవచ్చు. సో సర్జరీ అన్నది ఎలా ఉంటుందని చూసినట్టయితే, స్టేజ్ 4లో మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత మనం బోన్ని ఇక్కడికి ఇదంతా కట్ చేసేస్తాం. దీన్ని మనం ఇంప్లాంట్ పెట్టడానికి దానికి కరెక్ట్గా సైట్ ఎలా ఉండాలని మనం దాన్ని ఈవెన్ చేసుకుంటాం. అది చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అంటే ఈ బోన్ ఇక్కడికి కట్ చేసేస్తాం, ఈ బోన్ వచ్చేసి ఇదంతా ఈ షేప్లో కట్ చేసుకుంటాం. ఇది చేసుకున్న తర్వాత మన ఫీమర్ ఇంప్లాంట్ అనేది ఇలా వెళ్ళిపోయి కూర్చుంటుంది ఇలాగా. అండ్ టిబియల్ ఇంప్లాంట్ అన్నది ఇలా వెళ్ళి కూర్చుంటుంది. ఇలా కూర్చున్నాక ఆ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది పాలిథిలిన్ అనే ఈ పదార్థము ఇక్కడ పెడతాం. ఇది పెట్టాక ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ నీ జాయింట్ లాగా వర్క్ చేస్తుంది. ముందు నార్మల్ నీ జాయింట్ ఎలా అయితే మూవ్మెంట్ ఉంటుందో ఇది కూడా దానికి తగ్గట్టు నార్మల్ నీ జాయింట్ వచ్చేస్తుంది. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది. సో ఎన్ని రోజులు లైఫ్ ఇస్తుంది అంటారు సార్ ఈ విధంగా? ఇది యూజువల్లీ ఇంప్లాంట్ ని బట్టి ఉంటుంది. ఇది దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఉంటాయి, లోకల్ మేడ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ అన్ యావరేజ్ 15 to 25 years అన్నది దాని మార్జిన్.
ఓకే ఓకే. కాంప్లికేషన్స్ ఫర్దర్ గా ఏమైనా? కాంప్లికేషన్స్ అంటే డెఫినెట్లీ ఏ సర్జరీకి ఉన్న కాంప్లికేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి. చాలా స్టెరైల్ గా చేయాలి ప్రొసీజర్. అండ్ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే దీంట్లో కూడా చాలా వరకు తక్కువే ఉంటాయి కాంప్లికేషన్స్. ఇంకా అది ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా సార్? ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫిజియోథెరపీ అన్నది బాగా చేసుకోవాలి కంపల్సరీ. 2 వీక్స్ మాత్రం పేషెంట్ పెట్టాల్సిన టైం 2 వీక్స్ నుంచి 1 మంత్ వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఫిజియోథెరపీ వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. సో అది చేసినట్టయితే చాలా ఫాస్ట్ గా రికవరీ ఉంటుంది. అండ్ చాలా మంది ఒక కాల్ చేయించుకొని చాలా బాగుండి ఇంకో 2-3 months కి మళ్ళీ ఇంకో కాల్ చేయించుకుంటామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు లోపల జాయింట్ ని చూస్తాం ఎలా ఉందని. అంటే పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చిన జాయింట్ ని చూస్తాము, స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చిన జాయింట్ ని చూస్తాము, ఇంకా వేరే ఏవైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా లోపల చూసే ఛాన్స్ మాకు ఒకటే ఉంటుంది యాజ్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. సో అది చూసాం కాబట్టి చెప్పడం ఏంటంటే బాగా అరిగిపోయిన జాయింట్ లో పెయిన్ రిలీఫ్ రావాలి అంటే సర్జరీ అన్నది బెస్ట్ థింగ్. సర్జరీ అంటే భయపడతాము, బట్ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకైతే అంత భయం ఉండదని నేను అనుకుంటున్నాను. ఫర్దర్ గా లైఫ్ కూడా బాగుంటుంది. ఎస్ సార్, మరి ఇదంతా ఎందుకు, మాకు పిఆర్పి అవసరం లేదు, సర్జరీస్ కి అసలే వద్దు, చిన్నతనంలోనే మోకాల నొప్పులు చూస్తున్నాం, ఇదంతా భరించడం మాకు అవసరమా? పాత రోజుల్లో ఎంత హుషారుగా యంగ్గా యాక్టివ్గా ఒక 60, 50, 70 వచ్చే వరకు ఉండేవారు. మరి మేము ఇప్పుడు అలా ఉండాలంటే వ్యూవర్స్ అందరూ ఏం చేయాలి అంటారు? పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. బేసికల్లీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కారణం అసలు ఇంజెక్షన్ వద్దు, సర్జరీ వద్దు అని ముందు నుంచే మనం నీ జాయింట్స్ ని కాపాడుకోవాలి. ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి అంటారు? దానికి యూ షుడ్ స్టార్ట్ టుడే. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్న 20s పైన అట్లీస్ట్ ఎప్పుడున్నా 20s, 30s, 40s ఎక్కడున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే నీ జాయింట్ చుట్టూ కండరాలు ఉంటాయి, థై మజిల్స్ కింద లెగ్ మజిల్స్ ఉంటాయి, క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అంటాము, కాఫ్ మజిల్స్ ఉంటాయి, వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలి. మీరు 20s, 30s లో ఉన్నట్టయితే జిమ్కి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెగ్ వర్కౌట్స్ చేయమని ప్రిఫర్ చేస్తాను నేనైతే, బికాస్ నేను కూడా చేస్తాను. అండ్ 40s తర్వాత మీరు బాగా ఒబీస్ ఉన్నారా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందా, మజిల్ తక్కువ ఉందా, ఇవి చూసినట్టయితే సింపుల్ ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేయాలి. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, జస్ట్ క్వాడ్రిసెప్స్ ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ అనేది ఉంటుంది, వాటిని వెయిట్స్ వేసుకొని స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అది మనకి లేటర్ స్టేజ్ లో చాలా రిలీఫ్ ఇస్తుంది. అంటే మనం 60కి అరిగేది మనకి 80కి అరుగుదల అవుతుంది. సో అలా చూసినట్టయితే అది మనకి బెటర్ గా ఉంటుంది. ఎస్ సార్, మరి ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల కూడా హెవీ వెయిట్ అండ్ ఎక్కువ వాక్ చేయడం వల్ల కూడా ఈ మోకాల నొప్పులు కొందరిలో చూస్తున్నాం. మరి దీనికి మీ ఆన్సర్ సార్? మళ్ళీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఒకటి ఏంటంటే మనం వాకింగ్ అన్నది చాలా మంచి ఎక్సర్సైజ్ అనుకుంటాము. అది అనుకోవడం వల్ల చాలా మంది మార్నింగ్ 1/2 hour చేశాను, 1 hour చేశాను అని చెప్పి అది చాలా పెద్ద థింగ్ చేశాను అనుకుంటారు. బట్ నేను చెప్తున్నాను, టేక్ మై వర్డ్ ఫర్ దిస్, వాకింగ్ కంటే కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. వాకింగ్ అన్నది మళ్ళీ వెయిట్ బేరింగ్, మీరు ప్రతి అడుగు వేసినప్పుడు ఆ వెయిట్ పడతా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80 kgs ఉన్నాడంటే నీ జాయింట్స్ కింద వెయిట్ ఒక 20-30 kgs తీసేస్తే మిగిలిన 60 kgs అంటే ఒక 30 kgs ఒక కాల్ మీద, 30 kgs ఇంకో కాల్ మీద వెయిట్ పడుతుంది. అంటే అలా వాక్ చేసే ప్రతిసారి అంత వెయిట్ పడతా ఉంటది. సో వాకింగ్ అన్నది మంచిది కాదని నేను అన్ను, డెఫినెట్లీ మంచిదే ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్. బట్ మీరు వాకింగ్ చేసే టైం నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లో పెడితే అది మీకు సర్జరీ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం రానికుండా చేస్తుంది అండ్ మీరు హెల్తీగా ఉంటారు. సార్ మంచి పాయింట్స్ అయితే, రెమెడీస్ తెలియజేశారు సార్. ఎట్ ద సేమ్ టైం ఈ మోకాల నొప్పులకు ఫుడ్ ప్రాధాన్యత ఏంటి అంటారు? ఎంతవరకు అంటారు? ఏం ఫుడ్ తీసుకోవాలి? ఇది ఫుడ్ తో రిలేషన్ అయితే డైరెక్ట్ గా ఉండకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ రిలేషన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా ఉండకపోవచ్చు డెఫినెట్లీ. కానీ పెద్దవాళ్ళల్లో యూజువల్లీ సాల్ట్ కన్జంప్షన్ కానీ ఇవి తగ్గిస్తే అయితే డైరెక్ట్ పెయిన్ రిలీఫ్ తగ్గుతుంది. బట్ ఓవరాల్ గా ఫుడ్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఫుడ్ ఎక్కువ తినడమో, జంక్ ఫుడ్ ఎక్కువ తినడమో, దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీ వల్లనో, దానివల్ల నీ జాయింట్ మీద స్ట్రెస్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల కూడా అంటే ఇది డైరెక్ట్ గా నీ జాయింట్ ని ఇంపాక్ట్ చేయదు. బట్ వెయిట్ పెరగడం వల్ల, వెయిట్ జాయింట్ మీద పడడం వల్ల, దాని వల్ల ఎఫెక్ట్ ఎక్కువ తొందరగా వేర్ అవుట్ అవుతాయి జాయింట్స్ అన్నది. అంటే మనకి ఏదైనా ఇది సైకిల్, అది కార్ టైర్ లాగా అనుకోవచ్చు. ఒక కార్ కి లిమిట్ ఉంటుంది, లైక్ 1,00,000 kilometerలో సంథింగ్ ఏదైతే ఉంటుందో, మన నీ జాయింట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే పనిచేస్తాయి. మనం దాన్ని ఎంత ఎక్కువగా వెయిట్ పెట్టి ఎంత వాడితే అంత తొందరగా వేర్ అవుట్ అయిపోతాయి, అంటే జాయింట్స్ అరగడం అన్నది జరుగుతుంది. సో ఇది ఒకటే కాక మన ఫుడ్ మీరు అన్నట్టు చేంజెస్ లో ఏంటంటే, న్యాచురల్ ఫుడ్స్, న్యాచురల్ ప్రోటీన్ సోర్స్డ్ ఫుడ్, అంటే ప్రోటీన్ ఎక్కువ శాతం ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ గురించి కూడా మీకు చెప్పాను, ఆ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు వెరీ మ్యాండేటరీ ఇవి. ఈ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మజిల్ అన్నది బాగా పెరుగుతుంది. మజిల్ ఎంత బాగా పెరిగితే జాయింట్ మీద అంత తక్కువ స్ట్రెస్ పడుతుంది. అది షాక్ అబ్జర్బర్స్ లాగా యాక్ట్ చేసేలా వర్క్ అవుతాయి మజిల్స్.
సో జాయింట్ మీద స్ట్రెస్ తక్కువ పడుతుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా న్యాచురల్ సోర్సెస్ బెటర్ మీట్ కంటే కూడా. అంటే నాన్ వెజ్ సోర్సెస్ కూడా తీసుకోవచ్చు డెఫినెట్లీ, కాదన్ను. బట్ న్యాచురల్ సోర్సెస్ అయితే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే అది దీనికి కూడా బాగా పనిచేస్తుంది. సో న్యాచురల్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ మోకాల నొప్పులకు సంబంధించి ఈ సర్జరీస్కి వర్సెస్ అండ్ పిఆర్పి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియజేశారు. అలాగే ఎలాంటి రెమెడీస్ అండ్ ఇప్పుడు లాస్ట్లో కూడా ఏం ఫుడ్ హ్యాబిట్స్ అవి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.